తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు మనతో పాటు డాక్టర్ చమన్ సింగ్ గారు ఉన్నారనమాట. ఆయన ఫస్ట్ అయితే ఆయుర్వేదంలో చక్కగా డిగ్రీ చేసి రీసెర్చ్ చేస్తూనే మళ్ళీ హోమియోపతిలో కూడా డిగ్రీ పొందిన తర్వాత ఆయన చేసిన రీసెర్చ్కి సంబంధించి ఎన్నో యూనివర్సిటీలు ఆయనని ఆనరబుల్గా డాక్టరేట్ ఇచ్చి సత్కరించారు. అసలు డాక్టర్ చమన్ సింగ్ గారు ముందు ఆయుర్వేదం చేశారు కదా, మరి ఆ తర్వాత హోమియోపతి గురించి ఎందుకు చదవాల్సి వచ్చింది? ఇప్పుడు వస్తున్న రోగాలకి ఆయుర్వేదం హోమియోపతిలో అసలు పూర్తిగా మనల్ని అంటే రోగాల నుండి బయటపడేసే మందులు ఉన్నాయా? క్రానిక్ ఎయిల్మెంట్స్ ఎందుకు వస్తాయి? ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా మనకి డీటెయిల్డ్గా డాక్టర్ చమన్ సింగ్ గారు చెప్పబోతున్నారు. మరి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అపర్ణ గారు. సార్ ఎలా ఉన్నారండి? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను సార్. సార్ నా ఫస్ట్ క్వశ్చన్ అయితే అదే అండి, అంటే భారతీయ వైద్య విధానంలో ఆయుర్వేదం ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది. అలాగే హోమియోపతి అనేది కూడా మనకి న్యాచురల్ ప్రాసెస్లోనే మెడికేషన్ ఉంటుంది అంటారు కదండి. మరి రెండూ చేశారు మీరు. సార్ అసలు ఆయుర్వేదం చేసిన తర్వాత హోమియోపతిలోకి ఎందుకు వచ్చారు తెలుసుకోవచ్చా? అంటే ఆయుర్వేదం చేసిన తర్వాత నేను హోమియోపతి కాదు, ఎలక్ట్రో హోమియోపతి అనేటువంటి ఒక కొత్త వైద్య విధానం ఇది. ఎలక్ట్రో హోమియోపతి వైద్య విధానం కూడా ప్లాంట్స్ బేస్డ్గానే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అంటే ప్లాంట్స్ ఓరియంటెడ్ మెడిసిన్ మాత్రమే ఉంటాయి ఇందులో కూడా, కేవలం మొక్కలు మాత్రమే వాడతారు. మీకు హోమియోపతిలో కానివ్వండి లేదా ఆయుర్వేదాలో కూడా, యునానిలో కూడా, సిద్ధాలో కూడా, అంటే ఎక్సెప్ట్ అలోపతి ఉన్న ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ అన్నింటిలో కూడా మొక్కలు వాడతారు. మొక్కల్లో పాయిజన్ ప్లాంట్స్ ఉంటాయి, అంటే విష మొక్కలు ఉంటవి, కొన్ని రకాల విషాలు కూడా ఉంటవి, కొన్ని రకాల మెటల్స్ ఉంటవి, ఇవన్నీ కూడా వాడతారు వైద్యంలో. అయితే ఎలక్ట్రో హోమియోపతి వైద్య విధానంలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే నాన్ పాయిజన్ ప్లాంట్స్ మాత్రమే వాడతాం. అంటే ఎట్లాంటి విషం లేనటువంటి విషరహిత మొక్కలు మాత్రమే మేము ఇక్కడ తీసుకుంటాం. కాబట్టి ఎట్లాంటి టాక్సిన్స్ పేషెంట్ వాడుతున్నప్పుడు బాడీలోకి ఇన్హేల్ కాకుండా ఉండి రాబోయే కాలంలో ఆ మందు వాడడం వల్ల ఆ పేషెంట్కి ఇంకో రోగం వస్తుందనే భయం లేకుండా ఉండడానికి ఆ మందుల్ని మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాము. నేను అందులో డిగ్రీ చేసిన తర్వాత మొక్కల మీద కొన్ని రీసెర్చ్లు చేశాను. ఆ తర్వాత ఎక్కువ ప్లాంట్ ఓరియంటెడ్ మెడిసిన్ మాత్రమే ఎక్కువగా మేము వాడుతూ ఉంటాము. ఓకే సార్, అసలు ఈ రీసెర్చ్ అనేది ఎన్ని సంవత్సరాల నుండి మీరు చేస్తున్నారు? రీసెర్చ్ అనేది చాలా ఏళ్ళుగా చేస్తున్నాను. అంటే ఆ రీసెర్చ్ని ఇచ్చేసి జర్మనీ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది నాకు. ఆ గౌరవ డాక్టరేట్ ఇవ్వడం వల్ల కొంత బాధ్యత పెరిగి ఆ తర్వాత ఇంకా కూడా కొంత పేషెంట్స్కి ఇంకా సరళంగా, అంటే ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ లేని వైద్య విధానాల కోసం నేను ఎప్పుడు ఆలోచిస్తుంటాను. ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ లేని మందుల కోసం ఆలోచిస్తుంటాను. పేషెంట్కి ఎప్పుడు కూడా ఏంటంటే ఒక రోగానికి మందు వాడితే ఆ మందు వల్ల ఇంకో రోగం వచ్చేటువంటి పరిస్థితులు ఉన్న ఈ కాలంలో అసలు మందుల వల్ల రోగాలు రాకుండా కాపాడమే ఇప్పుడు సమాజాన్ని ముఖ్యంగా కనిపిస్తూ ఉంది. అంటే మనకు వచ్చేటువంటి రోగాలు ఆహారం వల్ల కావచ్చు, లేదా హెరిడిటికల్గా కావచ్చు వచ్చే రోగాలు ఉండవచ్చు, కానీ మందుల వల్లే వచ్చే రోగాలు చాలా మటుకు పెరిగిపోతున్నవి. కాబట్టి మందుల వల్ల ఉండే సైడ్ ఎఫెక్ట్ వల్ల వచ్చే రోగాలు రాకుండా ఉండాలంటే సైడ్ ఎఫెక్ట్ లేని మందులు మాత్రమే, అది నేచర్ పరంగా ప్రకృతి పరంగా చాలా సరళంగా ఉండే మందులు మాత్రమే పేషెంట్కి ఉపయోగించాలని చెప్పేసి నేను అనుకున్నాను. సరే, మనం ఇచ్చే ట్రీట్మెంట్ పేషెంట్ మీద అతనికి పనిచేస్తుంది లేదు, ఆ రోగాన్ని తగ్గిస్తుంది లేదనే విషయాన్ని పక్కన పెడితే మనం ఇచ్చే మందు వల్ల పేషెంట్కి ఎట్లాంటి హాని కలగవద్దని చెప్పేసి మా ముఖ్య ఉద్దేశం. సార్ చాలా మంచి ఉద్దేశంతో మీరు పనిచేస్తున్నారు సార్. అయితే అసలు మీరు చూస్తుంటే కనుక గత 15 సంవత్సరాలు అనుకోవచ్చు వైద్య విధానంలో టెక్నిక్స్ పెరిగాయి, అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి, టెక్నాలజీస్ పెరిగాయి. దాంతోపాటే మనకు వచ్చే రోగాలు కూడా పెరిగిపోయాయి. కొత్త కొత్త పేర్లు వింటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ కరోనానే తీసుకోండి, అసలు ఎప్పుడూ రానటువంటిది ఇప్పుడు వచ్చింది. ఆ తర్వాత కరోనా వచ్చిన వాళ్ళందరికీ వేరే వేరే రోగాలు రావటం, అది కాకపోయినా కూడా మనం ఎన్నో కొత్త పేర్లతో కొత్త రోగాలను వింటున్నాం. ఈ కాలంలో ఎందుకు మనుషులకి ఇన్ని రోగాలు వస్తున్నాయి సార్? ముఖ్యంగా కారణాలు ఏంటి? అంటే రోగాలు పెరిగిపోతున్నాయి అనుకోవడం కంటే కూడా మానవ సమాజంలో మనుషుల్లో రోగనిరోధక శక్తి తగ్గుతున్నది అని చెప్పి మాట్లాడుకోవడం ఒక పద్ధతి. ఎందుకనంటే రోగాలు, వైరస్లు, బ్యాక్టీరియాలు ఇవి ఎప్పుడు ఉన్నవే, అంటే ఆల్రెడీ సమాజంలో ఉన్నవి. ఎప్పుడైతే మనిషి రోగనిరోధక శక్తి సన్నగిలుతూ ఉంటుందో ఇవన్నీ కూడా మనిషి మీద దాడి చేస్తూ ఉన్నవి. మనిషి రోగనిరోధక శక్తి సన్నగిలడానికి కారణాలు ఏంటి? మనిషి యొక్క ఆహారపు అలవాట్లు, మనిషి యొక్క లైఫ్ స్టైలు, మనిషి యొక్క జీవితము, పెరుగుతున్నటువంటి ఒత్తిడి,
ఇవన్నీ కూడా మనిషి మీద ప్రభావాన్ని చూపెడుతున్నాయి. ఆ ప్రభావాన్ని చూపెట్టడం వల్ల రోగాలు అధికమయ్యి మనకు ఎక్కువ రోగాలు పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. కానీ రోగాలు పెరగడం కాదు, రోగాలు ఎప్పుడూ ఉన్నవి. వాటిని తట్టుకునే శక్తి శరీరానికి ఉండేటువంటి ఇన్ని రోజులుగా ఉన్నటువంటి శక్తి, ఇన్ని రోజులుగా ఉండేటువంటి రోగనిరోధక శక్తి కోల్పోతున్నారు మానవ సమాజం. కోల్పోతుందంటే దాని వెనకాల వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, లేకపోతే వాళ్ళ జీవన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా కారణాలు ఉన్నాయి. దీనికి తోడు ఈ మధ్య కాలంలో ఏమైందంటే మందుల మీద కూడా విపరీతమైన కొంత అపవాదులు వచ్చినవి. అంటే అనవసరంగా మందులు వాడిపించడము, అనవసరంగా మనిషి శరీరంలోకి మందుల్ని ప్రయోగించడం వల్ల ఇట్లాంటి ఇబ్బందులు కూడా ఇంకా ఎక్కువ కలుగుతున్నాయి. మనం కరోనా టైంలో చూసుకుంటే ఇప్పటికీ కూడా కరోనా యొక్క దుష్ప్రభావాలు, కరోనా కోసం వాడిన మందుల దుష్ప్రభావాలను కూడా ఇప్పుడు మానవ జాతి అనుభవిస్తూ ఉన్నది. కాబట్టి రోగాలు పెరగడం కాదు, రోగనిరోధక శక్తి తగ్గిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, అయితే ముఖ్యంగా మీరు ఈ పాయింట్ రేస్ చేశారు కాబట్టి సార్, చాలామంది చెప్తూ ఉంటారు లైఫ్ స్టైల్ మార్చుకోవాలి 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 అని. కానీ మార్చుకునే అవకాశం మనకు చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రకృతితో బ్రతకాలి అంటే పల్లెటూరుకో వెళ్ళి బ్రతకాలి. అది మనకి సాధ్యం కాని పని. ఎందుకంటే ఉద్యోగాలన్నీ ఇక్కడ సిటీస్లోనే ఉంటాయి. సిటీస్లో అగ్గిపెట్టె లాంటి అపార్ట్మెంట్లలో ఉండాల్సిందే, తప్పదు. సో ప్రకృతికి దూరంగా ఉంటున్నాం. ఇక ఫుడ్ విషయానికి వస్తే పంట పొలాల్లోనే కెమికల్స్ వాడుతున్నారు కదా సార్, దానికి మనం ఏం చేయలేం కదా. మరి ఇంకా ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ వస్తాయి సార్? అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజ్ అనేది నిజానికి వైద్యుల పరిధిలో లేని విషయం చెప్పాలనంటే. అంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి అని వైద్యపరంగా దానికి ఉండే కారణాలను వివరించి వైద్యులు చెప్తారు. కానీ సమాజమే పూర్తిగా అన్నేచురల్ దిశగా ప్రయాణిస్తున్నప్పుడు దాన్ని మార్చాల్సినటువంటి విషయం పూర్తి మానవ సమాజం మీద ఉంది, పూర్తి ప్రభుత్వాల మీద ఉంది, ప్రతి మనిషి మీద ఉంది. ఏ వైద్యులు మార్చాల్సింది కాదు, వైద్యుడు ఇట్లా ఉంటే బాగుంటుంది అని చెప్తాడు. అంతే తప్ప ఇప్పుడు పంటల మీద కెమికల్స్ వాడకుండా ఉండడం, లేదా మనం తినే రోజువారీ ఆహారాల్లో కెమికల్స్ యొక్క అవశేషాలు ఉండకుండా చూడడం అనే బాధ్యత డాక్టర్ది కాదు కదా, అది ప్రభుత్వాలది లేదా పూర్తి సమాజం ఉంది. ఆ బాధ్యత అంతా సమాజం తీసుకోవాలి. ఎప్పుడైతే అంటే నేచురల్కు దూరంగా ఉండి, అంటే నేచురల్గా దూరంగా ఉండి అన్నేచురల్గా మనం ఎప్పుడైతే జీవితాన్ని కొనసాగించడం మొదలుపెట్టామో, ఒక్క ఆహార నియమాల్లోనే కాదు, మనిషి పూర్తి నడవడికలు, అంటే ఉదయం నుండి లేచి రాత్రి వరకు కూడా మనిషి ఆరోగ్యంగా ఉండడానికి మనము ఇందాక చెప్తున్నట్టు రోగనిరోధక శక్తి తగ్గడానికి కారణాలు చెప్పుకున్నప్పుడు ఆహారము, నిద్ర, శారీరక శ్రమ లేకపోవడము, ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి. ఇవన్నింటి వల్లనే రోగనిరోధక శక్తి సన్నగిల్లి ఈ వ్యాధులకి గురవుతూ ఉంటారు మనుషులు. అట్లాంటప్పుడు ఇవన్నిటిని సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. సరే, సమాజము పూర్తి అన్యాచురల్ వైపు వెళ్ళింది, సమయం లేదు, ఒత్తిడి పెరిగింది, మానసిక ఒత్తిడి పెరిగింది. ఇదంతా ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజం మీద ఉన్నటువంటి సమస్యే. కానీ దీని నుండి దూరం కావడానికి, దీని నుండి కొంత తప్పించుకోవడానికి మనుషులు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయాల్సిందే. సార్, నిజంగానే మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరి బాధ్యత, మన ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి దాదాపుగా ప్రతిరోజు చేసే దినచర్య దగ్గర నుండి మనం కాన్షియస్గా చేస్తే అన్యాచురల్కి కాస్త దూరంగా ఉండొచ్చు, కొంచెం బెటర్ఫుల్గా ఉండొచ్చు. అయితే సార్, అసలు ఇన్వేషన్స్ ఇవన్నీ జరగకముందు భారతదేశంలో ఉన్న ఒకే ఒక్క వైద్య విధానం ఆయుర్వేద వైద్య విధానం. మరి ఈ అలోపతి అనేది మన దేశంలోకి ఎంటర్ అయిన తర్వాత నుండి పరిపూర్ణంగా మనం దాని మీద ఆధారపడిపోయాం. కానీ ఒక వైద్యం అనేది ఒక మనిషి మీద ఆధారపడి ఉండదు కదా సార్. అక్కడ క్లైమేటు, అక్కడ ఫుడ్ హ్యాబిట్స్, అక్కడ సిట్యువేషన్స్, అక్కడ మనుషుల వాతావరణము, ఆలోచన విధానం అన్నిటినీ బట్టి తయారు చేసేది అని నేను ఒక చోట చదివాను సార్. మరి అటువంటి అంటే అలాంటి మెడికేషన్ అనేది ఇప్పుడు అలోపతి, మనం వేరే కంట్రీస్లో, కోల్డ్ కంట్రీస్లో అక్కడ ఇక్కడ యూస్ చేసే వైద్య విధానాలు అలోపతిని ఇక్కడ విరివిగా వాడుకుంటున్నాం. సో నా ప్రశ్న ఏంటంటే, అసలు అలోపతి అనేది మన భారతీయుల శరీరానికి సరిగ్గా సరిపోతుందా, లేదంటే మిగతా ఏవైతే ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో అవే మన హ్యూమన్ బాడీకి, ఎస్పెషల్లీ ఇండియన్ బాడీస్కి సూట్ అవుతాయా? అంటే అలోపతి భారతదేశంలో ప్రవేశించిన తర్వాత ఆయుర్వేదానికి ప్రజలు దూరమైన మాట నిజమే. అంటే ఆయుర్వేదానికి కాదు, ఏదైనా సాంప్రదాయ వైద్యాలు చాలా ప్రపంచ దేశాల్లో ఆయుర్వేదంతో పాటుగా ఆయా దేశాల్లో ఆయా సాంప్రదాయ వైద్యాలు కొనసాగేవి. ఎప్పుడైతే అలోపతి తెర మీదకి వచ్చిందో, అలోపతి తెర మీదకి వచ్చిన తర్వాత ఒక 2 రకాల ప్రయోజనాలు సమాజానికి కనపడ్డాయి. ఒకటేమో క్విక్గా పనిచేయడము, అంటే చాలా షార్ప్ రిజల్ట్ని ఇవ్వడము. ఒకటి వాడకంలో చాలా సులభతరంగా.
అంటే మీకు ఒక మాత్ర ఇస్తారు, ఆ మాత్ర ఇలా మింగేస్తే అయిపోతుంది. కానీ ఆయుర్వేదంలో అట్లా కాదు, చాలా కషాయాలు ఉంటాయి, రకరకాల పొడులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అంటే ఇవన్నిటి నుండి మనుషులు చాలా ఈజీ మెథడ్స్ వైపుగా మళ్ళడంలో అది కొద్దిగా తోడ్పడ్డది. అలోపతి అక్కడ సపోర్ట్ చేసింది వాళ్ళకి. అయితే ఏ ప్రాంత ప్రజలకి ఆ ప్రాంత వైద్యమే పనిచేస్తుందంటే ఇది కొంత నిజమైన మాటే. ఎందుకనంటే మనిషి ప్రకృతిలో భాగం, ప్రకృతి కంటే వేరు కాదు మనిషి. ప్రకృతిలో భాగమైనటువంటి మనిషి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏమైనా ఆయుర్వేదాలు కానివ్వండి లేదా మొక్కల నుండి తీసేటువంటి వైద్యాలు కూడా మేము ఏం చెప్తామంటే ఏ ప్రాంతంలో ఆ మనిషి పెరుగుతున్నాడో, ఏ ప్రాంతంలో పుట్టి పెరిగాడో ఆ ప్రాంతంలో ఉన్న మొక్కల్లోని మందులు మాత్రమే చాలా బాగా పనిచేస్తాయి అనేది కూడా ఒక రీసెర్చ్ ఉంది. వేరే ఇప్పుడు ఎక్కడో ఆస్ట్రేలియాలో లేదా అమెరికాలో ఉన్న ఒక మొక్క ఇక్కడి రోగి మీద పనిచేసినంత ప్రభావం కంటే ఎక్కువగా తను భారతదేశంలో బతుకుతున్నాడు కాబట్టి ఈ చుట్టుపక్కల వాతావరణంలో ఉండేటువంటి మొక్కల నుండి తీసిన మందులు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి అనేది ఇది సైంటిఫిక్ రీసెర్చ్లు కూడా చెప్తున్నవి. కాబట్టి మీరు అన్నమాట నిజమే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఔషధ మొక్కల నుండి తీసిన మందులే ఆ రోగి మీద చాలా ప్రభావవంతంగా పనిచేసేటువంటి అవకాశాలు ఉన్నవి. అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా మీకు అలోపతి ఎప్పుడైతే అంటే వ్యాపార సరళిలో దీన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం జరిగిందో అది ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో అనేక రాజకీయాలు ఉన్నవి, అనేకమైనటువంటి వ్యాపార సంబంధ విషయాలు మనం మాట్లాడుకుంటే దానికి పెద్ద సబ్జెక్ట్ వెళ్తుంది. ఆ వ్యాపార సంబంధమైన విషయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున అలోపతి అనేది ఒక మొనోపాల్ని ఇచ్చేస్తున్నది. అయితే అలోపతి విషయంలో రీసెర్చ్లు కూడా చాలా గొప్పగానే జరిగినవి, చాలా గొప్ప రీసెర్చ్లు జరిగినవి, చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. డయాగ్నోసిస్ కూడా చాలా బాగా డెవలప్ అయింది. అంటే మెడికల్ సైన్స్ అనేది ఒక అలోపతి కాదు అనేది మనము ప్రజలకు తెలియాల్సిన విషయం ఉన్నది. మెడికల్ సైన్స్ అనేది మిగతా అన్ని వైద్య విధానాలకు సరిపోతాయి. అయితే మిగతా వైద్య విధానాలు పెద్ద రీసెర్చ్ లేవు, దానికి సపోర్ట్స్ లేవు ప్రపంచవ్యాప్తంగా కూడా. ఎందుకంటే దాంట్లో పెద్ద వ్యాపారం జరగదు కాబట్టి దాని సపోర్టు ప్రభుత్వాలు కానివ్వండి లేకపోతే మిగతా వాళ్ళు కానివ్వండి పెద్ద సపోర్టు మిగతా వైద్య విధానాలకు సపోర్ట్ ఉండదు. కాబట్టి ప్రజలే ప్రత్యామ్నాయంగా తమ రోగాలకు సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండాలనంటే, రేపు భవిష్యత్తులో తమకు మిగతా రోగాలు ఏమి రాకుండా ఉండాలనంటే సరళమైన మందులు వాడడమే వాళ్ళకి సరైన మార్గం. అయితే సార్ ఇప్పుడు మీరు ఎలక్ట్రో హోమియోపతి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సో ఆయుర్వేదానికి హోమియోపతికి ఎలక్ట్రో హోమియోపతికి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఒకసారి చెప్తారు? ఆయుర్వేదంలో వచ్చేసి మీకు మొక్కల నుండి క్రూడ్ తయారు చేస్తారు, క్రూడ్ నుండి మెడిసిన్ తయారు చేస్తారు. సో హోమియోపతిలో వచ్చేసి బాగా పొటెన్షియలైజ్ చేస్తారు దాన్ని. అయితే హోమియోపతిలో కూడా మీకు మొక్కలు వాడతారు, పాయిజన్ ప్లాంట్స్ వాడతారు, పాయిజన్స్ వాడతారు, అన్నీ వాడతారు. అయితే హెనిమన్ చెప్పింది ఏంటంటే పొటెన్షియలైజ్ చేయడం వల్ల అందులో ఉండేటువంటి విష పదార్థాలను కూడా మనం తొలగించవచ్చు, కాబట్టి అది మందుగా ఉపయోగించవచ్చు అనేది హెనిమన్ చెప్పాడు. ఎవరైతే ఎలక్ట్రో హోమియోపతిని కనిపెట్టిన కౌంట్ సీసర్ మేటీ ఉన్నాడో, ఈయన ఇటలీకి సంబంధించిన ఆయన ఏం చెప్పాడనంటే అసలు ఒక పదార్థంలో అందులో ఒక విషం కానీ లేదా టాక్సిన్స్ కానీ ఉన్నాయనంటే ఆ పదార్థాన్ని మనం తీసుకోకపోవడం మంచిది మందులకి, కాబట్టి విషరహిత మొక్కల్ని వాడడమే మంచిది అని చెప్పేసి 80% దాకా ఇందులో ఎలక్ట్రో హోమియోపతిలో విషరహిత మొక్కలు మాత్రమే యూజ్ చేస్తారు. అంటే ఎట్లాంటి టాక్సిన్స్ బాడీలోకి ఇన్హేల్ కావద్దని చెప్పేసి వాడతారు. అయితే హోమియోపతి సిద్ధాంతాలకి ఎలక్ట్రో హోమియోపతి సిద్ధాంతాలకి ఆయుర్వేద సిద్ధాంతాలకి క్వైట్ డిఫరెంట్ ఉంది. ఎట్లా అయితే హోమియోపతి ఆయుర్వేద యునాని సిద్ధ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్, వన్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ ఎలక్ట్రో హోమియోపతి కూడా. ఇది కొత్త వైద్య పద్ధతి, ఇది ఇటలీలో పుట్టింది. ఈ రోజున ప్రపంచ దేశాల చాలా ఇట్లలో దీని ప్రభావం ఉన్నది. భారతదేశంలో కొద్దిగా నార్త్ సైడ్లో కొద్దిగా ఎక్కువ ఉంది, సౌత్లో మనకు కొద్దిగా తక్కువ కనపడుతుంది. అయితే దీంట్లో తయారు చేసేటువంటి మందులు స్పాజరిక్ ఎసెన్స్ అనేటువంటి ఒక మెథడ్ ద్వారా తయారు చేస్తారు. స్పాజరిక్ ఎసెన్స్ తయారు చేస్తారు కోహబేషన్ అనేటువంటి ఒక మెథడ్ ద్వారా. ఇది ఆల్కెమీ సిద్ధాంతానికి పూర్తిగా దగ్గర ఉంటుంది. స్పాజరిక్ మెథడ్ అనేది ఏంటంటే పూర్తిగా దాన్ని మొక్క నుండి తీసిన మెడిసిన్ని అంటే పూర్తి ఎట్లాంటి టాక్సిన్స్ లేకుండా వడగట్టబడతాయి. ఫర్ సపోజ్ మీకు స్పాజరిక్ మెథడ్ చేయాలని ఏంటంటే ఒక మొక్కను తీసుకొచ్చేసి ఇన్ని రోజులు అని చెప్పేసి దాన్ని పులియబెడతారు. అది ఓన్లీ డిస్టిల్ వాటర్లోనే పులియబెడతారు. పులియబెట్టి 15 రోజులు 20 రోజులు 25 రోజులు 40 రోజులు కొన్ని మొక్కలు అంటే మొక్కకు మారుతూ ఉంటుంది, ఆ డ్యూరేషన్ అనేది మారుతూ ఉంటుంది. దాని తర్వాత దాంట్లోంచి ఒక ఎసెన్స్ తీస్తారు ఒక పద్ధతి ద్వారా. ఎసెన్స్ తీసిన తర్వాత దాంట్లో మిగిలిపోయినటువంటి మొక్క యొక్క భాగం ఏముంటుందో దాన్ని మళ్ళీ ఒక వారం రోజులు 10 రోజులు మళ్ళీ నానబెట్టి దాంట్లో ఉంచి ఒక ఎసెన్స్ తీస్తారు. దాని తర్వాత దాంట్లో మిగిలిపోయినటువంటి భాగాన్ని సమ్ టెంపరేచర్ దగ్గర బూడిద చేస్తారు, క్యాల్సినేషన్ చేస్తారు. క్యాల్సినేషన్ చేసి ఫస్ట్ పార్ట్ని, సెకండ్ పార్ట్ని, థర్డ్ పార్ట్ని, ఈ 3 పార్ట్స్ కూడా వాటి రేషియోలలో
మళ్ళీ మిక్సప్ చేస్తారు, చేసి మళ్ళీ ఈ టోటల్ నుంచి వెళ్ళి మళ్ళీ ఒక పద్ధతి ద్వారా మళ్ళీ ఒక ఎసెన్స్ తీస్తారు. అప్పుడు ఇది మెడిసిన్గా తయారవుతుంది. ఆ మెడిసిన్ కూడా డైరెక్ట్ మేము పేషెంట్ మీద వాడము, మళ్ళీ దాన్ని డైల్యూట్ చేస్తూ వాడతాం. అట్లా వాడడం వల్ల ఏంటంటే ఆ డైల్యూషన్ చేయడం వల్ల ఏంటంటే రోగం యొక్క శక్తిని అంచనా వేసి ఈ డైల్యూషన్ని అంచనా వేస్తాం అనమాట. ఆ లెక్క కట్టి ఆ పేషెంట్కి ఆ మందు ఇవ్వడం ద్వారా చాలా చక్కగా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంట్లో పాజిటివ్ నెగిటివ్ అనే ఒక సిద్ధాంతం ఉంది. అంటే పాజిటివ్ రోగాలకు నెగిటివ్ మందు ఇవ్వడం, నెగిటివ్ రోగాలకి పాజిటివ్ మందు ఇవ్వడం. పాజిటివ్ నెగిటివ్ అంటే మందులో ఏమంటే ఎక్కువగా పొటెన్షనైజ్ చేస్తే అది నెగిటివ్ అవుతుంది మందు, తక్కువ పొటెన్షనైజ్లో దాన్ని పాజిటివ్ అంటాం. ఓకే, చాలా అంటే థియరీ చాలా కాంప్లికేటెడ్గా అనిపించింది. బట్ స్టిల్ అసలు పాజిటివ్ రోగాలే నెగిటివ్ కదా సార్, మళ్ళీ పాజిటివ్ రోగాలు నెగిటివ్ రోగాలు ఉంటాయా సార్? అంటే ఎలక్ట్రోహోమియోపతి సిద్ధాంతం ప్రకారంగా పాజిటివ్ నెగిటివ్ని ఎట్లా లెక్క కడతారంటే అక్యూట్ అండ్ క్రానిక్ కింద లెక్క కడతారు. అక్యూట్ అన్ని కూడా పాజిటివ్ కింద తీసుకోబడతాయి. అంటే ఇప్పటికిప్పుడు వచ్చిన వ్యాధులు, తరుణ వ్యాధులు, మీ వ్యాధి ఒక వారం రోజుల కింద వచ్చింది, ఒక 4 రోజుల కింద వచ్చింది, ఒక 10 రోజుల కింద వచ్చింది, దీన్ని తరుణ వ్యాధుల కింద, అక్యూట్ వ్యాధుల కింద లెక్క కడతారు. అదే క్రానిక్ ఉంది, మీ వ్యాధి చాలా ఏళ్ళుగా ఉంది, అది నెగిటివ్, డిసీజ్ నెగిటివ్ కాబట్టి దానికి కొద్దిగా పాజిటివ్ మెడిసిన్ ఇచ్చేసి ఆ తర్వాత మళ్ళీ నెగిటివ్లోకి ఇస్తారు. అంటే ఎక్కడైతే పూర్తిగా డిస్ట్రాయిడ్ అయిందో, అంటే మీ కణాలు ఎక్కడైతే డిస్ట్రాయిడ్ అయినాయో, ఎక్కడైతే సెల్ సిస్టమ్ డిస్ట్రాయిడ్ అయ్యి రోగాలు వస్తున్నవో దాన్ని ఎదుర్కోవడం కోసం కణము లోపలి దాకా మెడిసిన్ని తీసుకుపోవడం కోసం అది చాలా ఎక్కువగా దాన్ని నెగిటివ్ చేస్తారు. మెడిసిన్ అంటే ఎక్కువగా డైల్యూషన్ చేస్తారు, మోర్ అండ్ మోర్ డైల్యూషన్ చేస్తాం. మోర్ అండ్ మోర్ డైల్యూషన్ చేసినప్పుడు ఏంటంటే చాలా సరళంగా మీకు ఏమీ హాని చేయకుండా అది గ్రాస్ రూట్లోకి వెళ్తుంది. ఎక్కడైతే రోగము తీసుకొచ్చినటువంటి ప్రాబ్లం ఉందో, ఎక్కడైతే ఆ సెల్ సిస్టమ్ ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అక్కడ దాకా వెళ్తుంది. అక్కడ దాకా సెల్ మైటోకాండ్రియా దాకా కూడా మెడిసిన్ పంపించేసి ఆ రోగాన్ని తగ్గించేసేటువంటి అవకాశం ఎలక్ట్రోహోమియోపతి సిస్టంలో ఉంది. ఇది ఓన్లీ అంటే వేరే సిస్టంలలో లేదు, ఈ సిస్టమ్ ఇందులోనే ఎక్కువగా మనకు కనపడుతుంది. బాగా నెగిటివ్గా తీసుకుపోవడం అనేది, స్పాజరిక్ మెథడ్ అనేది ఎక్కువగా ఇక్కడే యూజ్ చేస్తాం. ఓకే సార్, అయితే ఇప్పుడు కమింగ్ టు దిస్ అండి, అసలు ఎయిల్మెంట్స్ అనేవి, క్రానిక్ ఎయిల్మెంట్స్ అనేవి చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. అండ్ అలాగే రకరకాల డిసీజెస్ కూడా ఆటో ఇమ్యూన్ ఉంటాయి, లేదంటే ప్రోన్గా ఉంటాయి అన్నమాట. ఒకసారి తగ్గిన తర్వాత కూడా మళ్ళీ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, అది ఈ మధ్యకాలంలో మన ఇండియన్స్లో కూడా చాలా పెరిగిపోయింది. ఆడవారు మగవారు అందరిలో కూడా ఎక్కువగా క్యాన్సర్స్ వస్తున్నాయి. అండ్ అలాగే అవి చాలా అంటే వాటికి ఉండే ట్రీట్మెంట్స్ అనేవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి, చాలా ఖర్చుతో కూడుకున్నవి. కాబట్టి అసలు ఇలాంటి వాటికి కూడా మీ ఎలక్ట్రో హోమియోపతిలో ప్రాబ్లమ్ని క్యూర్ చేసి పూర్తిగా మళ్ళీ రాకుండా చేసే వైద్యాలు ఉన్నాయా? క్రానిక్ డిసీజెస్ అంటే మనకి అంటే యుఎస్ నేషనల్ హెల్త్ కౌన్సిల్ చెప్పిన దాని ప్రకారంగా 3 నెలల పైగా ఉంటే ఏదైనా వ్యాధి దాన్ని క్రానిక్ కింద తీసుకుంటారు. మేమైతే 1 ఇయర్ నుండి ఉంటే క్రానిక్ అని చెప్పేసి మేము భావిస్తూ ఉంటాం. సో ఎక్కడైతే ఈ క్రానిక్ ప్రాబ్లం ఉందో దాని మీద చాలా ప్రభావవంతమైన మెడిసిన్స్ని మేము మొక్కల నుండి తీసిన మెడిసిన్స్ మాత్రమే వాడతాం. ఈవెన్ క్యాన్సర్స్ మీద కూడా. అంటే మనం క్రానిక్ డిసీజెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు, క్రానిక్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అసలు ఈ క్రానిక్ డిసీజెస్ ఏంటిది అని అనుకున్నప్పుడు మనము పూర్తిగా సెల్ డిస్ట్రాయిడ్ కావడమే మనం క్రానిక్ అని చెప్పేసి మాట్లాడుకుంటాం. ఇప్పుడు క్రానిక్ డిసీజ్లలో మీకు ఒక డయాబెటిక్ కానివ్వండి, ఒక హార్ట్ ప్రాబ్లం కానివ్వండి, లేకపోతే మీకు ఆర్థరైటిస్ కానివ్వండి, లేకపోతే పార్కిన్సన్స్ లాంటివి కానివ్వండి, లేకపోతే డెమెన్షియాస్ కానివ్వండి, ఇట్లాంటి ఆల్జిమర్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా దాని కిందకే వస్తాయి. అయితే అంటే దీనికి మనము సెల్ డిస్ట్రాయిడ్ కావడానికి, అంటే మనిషి రోగం బాధ పడడానికి ముఖ్యంగా మనము ఒక 2-3 కారణాలు చెప్పుకుంటాం. అంటే మనిషి లోపల, శరీరం లోపల ఎప్పుడు ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. మీ శరీరంలో ఎప్పుడు అనునిత్యం ఒక యుద్ధం నడుస్తూ ఉంటుంది. ఆ యుద్ధం మీ రోగనిరోధక వ్యవస్థకు ప్లస్ మీ శరీరంలో ఉత్పన్నమైనటువంటి మీ ఫ్రీ రాడికల్స్ మధ్య, ఫ్రీ రాడికల్స్కి యాంటీ ఆక్సిడెంట్స్కి మధ్య ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడు ఏదైతే మీ రక్షణ వ్యవస్థ ఉందో, మీ శరీరంలో ఉన్నటువంటి రక్షణ వ్యవస్థని నిర్వీర్యం చేసేటువంటి చర్యలు కొన్ని శరీరంలో ఎప్పటికప్పుడు దాడి చేస్తూ ఉంటాయి. మీ శరీరంలో పెరిగిపోయేటువంటి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఆక్సీకరణ అంటారు. ఈ ఆక్సీకరణ ఒత్తిడి ఏదైతే ఉందో, ఈ ఆక్సీకరణ ఒత్తిడి మీ ఫ్రీ రాడికల్స్ డెవలప్ కావడానికి కారణమవుతుంది. ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కువ డెవలప్ అయినా కొద్దీ రోగనిరోధక శక్తి సన్నగిలుతూ ఉంటుంది. ఈ రోగనిరోధక శక్తి సన్నగిలడం ఏవైతే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి అందించకపోవడం వల్ల ఈ రోగనిరోధక శక్తి సక్రమంగా పనిచేయదు.
ఈ రోగనిరోధక శక్తి సరిగ్గా పనిచేయాలనంటే, మీ ఆక్సీకరణ ఒత్తిడి తగ్గాలనంటే మీరు ఏం చేయాలి? సరైన జీవనశైలి ఉండాలి. అంటే సరైన ఆహారం తీసుకోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, పోషకాలు గల ఆహారం తీసుకోవడంతో పాటుగా స్మోకింగ్ లాంటివి కానివ్వండి, ఆల్కహాల్ లాంటివి కానివ్వండి, లేకపోతే బయట వచ్చేటువంటి పొల్యూషన్స్ కానివ్వండి, ఇవన్నిటి నుండి మనిషి దూరం చేసుకోవాలి. ముఖ్యంగా సెల్ డ్యామేజ్ కావడానికి, సెల్స్లోని మైట్రోకాండ్రియా డ్యామేజ్ కావడానికి రోగనిరోధక శక్తి అస్తవ్యస్తం కావడానికి కారణం మనం 2 చెప్పుకుంటాము. ముఖ్యంగా ఒకటేమో ఆక్సిడేటివ్ స్ట్రెస్, రెండేమో మెంటల్ స్ట్రెస్. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఏంటంటే బయటి సమాజంలో వచ్చేది. అంటే మీ పొల్యూషన్ కానివ్వండి, మీరు సరైన ఆహారం తీసుకోకపోవడం కానివ్వండి, రకరకాలుగా. మెంటల్ స్ట్రెస్ అనేది మీకు మీదుగా మానసిక ఒత్తిడిని మీరు పెంచుకోవడం. ఇవి 2, ఒకటేమో సమాజం మీకు ఇస్తే, ఇంకొకటేమో మీకు మీరుగా తెచ్చుకునేది. ఈ రెండింటి వల్ల రోగనిరోధక శక్తి అస్తవ్యస్తం కావడం వల్ల ఈ రోగాలు విజృంభించి ఇవి క్రానిక్ డిసీజెస్ కింద పడిపోతూ ఉంటాయి. మనం వెంటనే వాటిని మరమ్మతు చేయకపోవడం వల్ల, అంటే అక్కడున్న ఏదైతే ఆ మెస్ ఉందో, అంటే ఏదైతే రోగనిరోధక శక్తి మెస్ ఉందో దాన్ని డ్యామేజ్ జరుగుతున్నప్పుడు ఆ మెస్ని మనం రిపేర్ చేయకపోవడం, అంటే ఏ ఆక్సీకరణ ఒత్తిడిని అయితే మనం రిపేర్ చేయకపోతామో, అంటే అప్పుడు మనం కావాల్సినటువంటి పోషకాలు, శరీరం కావాల్సినటువంటి విషయాలు అందించకపోతామో ఆ మెస్ ఇంకా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ సైన్యం, అంటే దాన్ని ఎదుర్కొనే సైన్యం ఎప్పుడైతే బలహీనపడ్డదో శత్రు సైన్యం దాడి చేస్తూ ఉంటుంది. ఓకే. సో మనలో జరిగే యుద్ధానికి మనం సపోర్ట్ ఇవ్వాలి తప్పితే మనం కూడా అవతల పార్టీతో చేరిపోకూడదు. చాలా చక్కగా వివరించి చెప్పారు సార్. మరి ముఖ్యంగా క్యాన్సర్స్ సార్. సో అసలు క్యాన్సర్ అనేది చాలా బాధాకరమైన డిసీజ్ అని చెప్పుకోవాలి. అది వచ్చిన వాళ్ళకే కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా కృంగతీస్తుంది, మానసికంగా సామాజికంగా కూడా కృంగతీస్తుంది కదా సార్. ఈ మధ్య కాలంలో ఎక్కువగా క్యాన్సర్స్ పెరిగిపోయాయి. మరి దీనిని అసలు ఎలక్ట్రో హోమియోపతి అనేది ఏ విధంగా ట్రీట్ చేస్తుంది సార్? క్యాన్సర్ అనేది ఈ రోజున చెప్పాలంటే ప్రపంచ బాధ. దాదాపుగా క్యాన్సర్ పదం వినని వాళ్ళు కానివ్వండి, తమ బంధువులకో స్నేహితులకో క్యాన్సర్ను చూడని వాళ్ళు కానివ్వండి, ఎవరు లేరు ఈ రోజుల్లో. అంత ఇదిగా క్యాన్సర్ పెరిగిపోతూ ఉన్నది. ఆ విషయంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నవి. అన్ని రకాల వైద్య విధానాలు కూడా ఈ దిశగా అడుగులేస్తున్నాయి, అంటే ప్రయత్నాలు అయితే జరుగుతున్నవి. క్యాన్సర్ కారణాలు ఏంటివి అనేది ఇతమిద్దంగా చెప్పడానికి లేదు, కానీ ఏదైనా రోగనిరోధక శక్తి నశించడం అనేది ఒక ముఖ్య పాయింట్ ఉంటుంది. రోగనిరోధక శక్తి అస్తవ్యస్తం కావడం అనేటువంటి ఒక ముఖ్యంగా ఇందులో పాత్ర రూపొందిస్తూ ఉంటుంది. మేము దీనికి క్యాన్సర్ నివారణ కోసం అని చెప్పేసి దీనికి ప్రత్యేకంగా మేము కొన్ని మందులను ఉపయోగిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే శరీర రోగనిరోధక శక్తిని డెవలప్ చేయడం, అంటే ఇమ్యూనిటీ పవర్ని బాడీలో డెవలప్ చేయడం వల్ల క్యాన్సర్ను మేము చాలా అద్భుతంగానే దీన్ని మేము అరికడుతున్నాం. క్యాన్సర్ కోసం శరీరంలో ఇమ్యూనిటీని పెంచడం వల్ల, ఇమ్యూనిటీ పెంచుతూనే ఏదైతే క్యాన్సర్ ఉత్పత్తి చేసేటువంటి కణాలు, అంటే అపరిమితంగా పెరిగిపోయేటువంటి సెల్ సిస్టమ్ ఏదైతే ఉందో క్యాన్సర్లు, దాన్ని నిరోధించడానికి మేము కొన్ని మొక్కల మీద ఆధారపడతాము. ఈ మొక్కలు భారతదేశంలో దొరికే మొక్కలు కొన్ని అయితే, కొన్ని విదేశాల్లో దొరికే మొక్కల్ని కూడా మేము ఇక్కడ ఉపయోగిస్తున్నాము. చాలా రకాల క్యాన్సర్ని అరికట్టేటువంటి మొక్కల మీద పరిశోధనలు జరుగుతున్నవి. ఆ మొక్కలతో పాటుగా ఆల్రెడీ కొన్ని పనిచేసేటువంటి మొక్కల్ని మేము ఇక్కడ క్యాన్సర్ల మీద ఉపయోగిస్తున్నాం. మేము దీంతో అనేక రకాల క్యాన్సర్ని, లంగ్ క్యాన్సర్స్ని, అట్లాగే స్టమక్లో వచ్చిన క్యాన్సర్స్ని, పెద్దపేగులో వచ్చేటువంటి క్యాన్సర్స్ని, కిడ్నీ మీద వచ్చినటువంటి క్యాన్సర్స్ని, చాలా క్యాన్సర్స్ని మేము అరికట్టగలిగినాం. లాస్ట్ స్టేజీలో, అంటే 4th స్టేజీలో మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా క్యాన్సర్తో, ఇంకా అంటే బయట వీళ్ళు 2 నెలల కంటే ఎక్కువ బ్రతకరు, 3 నెలల కంటే ఎక్కువ బ్రతకరు అని చెప్పేసి నిర్ణయించిన వాళ్ళు కూడా మా దగ్గర ఇప్పుడు 7-8 ఏళ్ళకెళ్ళి 10 ఏళ్ళకెళ్ళి కూడా బాగానే ఉన్నారు. వాళ్ళు సహజమైనటువంటి వాళ్ళ సాధారణ జీవితాన్ని వాళ్ళు గడుపుతున్నారు, మందులు వాడుతూ ఉన్నారు. మేము క్యాన్సర్ మీద ఉపయోగించేటువంటి మందులు కూడా ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ లేని మందులే ఉపయోగిస్తాం. మేము క్యాన్సర్ మీద ఉపయోగించే మందులు మీరు నెలల పిల్లల నోట్లో పోసినా కానీ వాళ్ళకి ఏం కాదు, అంత సరళంగా ఉండేటువంటి మందుల్ని మేము అక్కడ ఉపయోగిస్తాం. క్యాన్సర్లో మేము ఎక్కువగా మోర్ డైల్యూషన్స్ని వాడతాము, అంటే ఎక్కువ డైల్యూషన్స్ వాడతాం. ఎక్కువ డైల్యూషన్ వాడడం అంటే పవర్ ఎక్కువ అని చెప్పేసి అనుకుంటా ఉంటారు చాలామంది, కానీ కాదు. చాలా తక్కువ పవర్లు వాడడం వల్ల క్యాన్సర్ని అరికట్టవచ్చు అని చెప్పేసి, అంటే చాలా సూక్ష్మమైన మందుల్ని మేము క్యాన్సర్ మీద ఉపయోగిస్తాం. దానివల్ల ఏంటంటే సెల్ దగ్గరికి పోయి, ఆ సెల్ లోపలికి పోయి అక్కడ జరిగేటువంటి అబ్నార్మాలిటీస్ అన్నింటినీ అరికట్టడంలో ఆ మందు పనిచేస్తూ ఉంటుంది.
ఓకే సార్. అయితే ఈ మధ్యకాలంలో కాన్స్టిట్యూషనల్ మెడికేషన్, కాన్స్టిట్యూషనల్ థెరపీస్ అంటున్నారు కదా సార్. అసలు కాన్స్టిట్యూషనల్ థెరపీస్ అంటే ఏంటి? ముఖ్యంగా మనం హోమియోపతిలోనే వింటూ ఉన్నాం ఇవి కాన్స్టిట్యూషనల్ థెరపీస్ని. సో మీరు కూడా ఎలక్ట్రో హోమియోపతిలో ఈ కాన్స్టిట్యూషనల్ థెరపీస్ ద్వారా మెడికేషన్ అందిస్తూ ఉంటారా, లేదంటే ఎలా ఉంటుంది? డయాగ్నోస్ ఎలా చేస్తారు? కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ సిస్టమ్ అనేది సిద్ధాంతపరంగా చెప్పాలనంటే డాక్టర్ జాన్ హెచ్ క్లార్క్ని ఆయన ఈ సిద్ధాంతాన్ని బాగా ప్రచారం చేశాడు. అట్లాగే డాక్టర్ వాన్ గ్రావ్గో అని ఆయన వీళ్ళిద్దరు కూడా ఈ కాన్స్టిట్యూషనల్ థెరపీని లేదా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ని బాగా సిద్ధాంతపరంగా వాళ్ళు చర్చించారు. ఇందులో ఏంటంటే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్లో ముఖ్యంగా రోగిని అనాటమికల్గా, హెరిడిటల్గా, మానసికంగా అర్థం చేసుకొని మందుని ఇవ్వడం. అంటే ఒక వ్యక్తి కేవలము ఆ రోగం ఏదైతే చెప్తుండో మనిషి దాని మీద డిపెండ్ కాకుండా ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితిని కూడా, ఆ వ్యక్తి యొక్క పూర్వపరాలను కూడా, ఆ వ్యక్తి కుటుంబానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ను కూడా అన్నింటినీ మేము పరిగణలోకి తీసుకొని ఆ వ్యక్తి రూపురేఖల్ని, రంగుని, ఆ మానసిక స్థితిని అన్నింటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు. పరిగణలోకి తీసుకొని దానికి సంబంధించినటువంటి ఒక మందును ఉపయోగించడము కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ అని చెప్పేసి కొన్ని చెప్పారు. ఆ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఇస్తూ ఉంటాం. అంటే ఫలానా మానసిక విధానాలు, ఫలానా శారీరక విధానాలు కలగలిసిపోయి ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఎట్లాంటి మందు ఇవ్వచ్చు అనేది కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది చెప్తూ ఉంటుంది అన్నమాట. ఎలక్ట్రో హోమియోపతి సిస్టమ్కి వచ్చేసరికి మేము ముఖ్యంగా మొదలు టెంపరామెంట్స్ని తీసుకుంటాం. అంటే 3 రకాల టెంపరామెంట్స్గా దీంట్లో మేము డివైడ్ చేస్తాము. ఒకటి లింఫాటిక్, సాంగ్విన్, మిక్స్డ్. ఈ 3 టెంపరామెంట్స్ ఉంటాయి. అట్లాగే మీకు ఆయుర్వేదకు వస్తే వాత, పిత్త, కఫ అని అంటాం. హోమియోపతికి వస్తే సోరా, సిఫిలిస్, సైకో అని చెప్పేసి 3 విధానాలు ఉంటాయి. ఈ 3 విధానాలుగా రోగాలను విభజించేసి ఈ 3 విధానాల ఒక్కొక్క విధానం కింద ఎట్లాంటి మనుషులు వస్తారు. ఫర్ సపోజ్ మీకు లింఫాటిక్ ఉంది. ఈ లింఫాటిక్ వ్యక్తులు అంటే యాజ్ పర్ ఎలక్ట్రో హోమియోపతి ఫిలాసఫీగా మేము చెప్పాలనంటే ఈ లింఫాటిక్ వ్యక్తులు అనేవాళ్ళు ఏంటంటే చాలా నెమ్మదస్తులుగా ఉంటారు, మెతగవాళ్ళుగా ఉంటారు, సున్నితంగా ఉంటారు, ప్రతిదానికి ఎక్కువగా బాధపడుతుంటారు, చాలా ఏడుపు తొందరగా వస్తూ ఉంటుంది వీళ్ళకి, ఏ విషయాన్ని కూడా ఎక్కువగా తట్టుకోలేరు, ధైర్యం తక్కువ, వీళ్ళకి ఎక్కువగా కీలవాతలు, అంటే ఇట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి రోగాలు వస్తాయనేది కూడా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ చెప్తూ ఉంటాయి. అంటే వీళ్ళకి ఎక్కువగా వచ్చే జబ్బులు గుండె జబ్బులు కానివ్వండి, చర్మ జబ్బులు కానివ్వండి, లేకపోతే కీలవాతం లాంటి జబ్బులు కానివ్వండి, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. ఇవన్నింటిని పరిగణనలోకి తీసుకొని మేము ఈ వ్యక్తులకి ఎట్లాంటి మెడిసిన్ ఇవ్వాలనేది ఒక మెడిసిన్ ఉంటుంది. అంటే ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా, ఏ ఫార్ములాస్ ఇచ్చినా, ఏది ఇచ్చినా ఆ మెడిసిన్ అయితే కంపల్సరీగా ఇస్తాం అనమాట. ఓకే, మీరు ఏ మెడిసిన్ ఇచ్చినా ఆ మెడిసిన్ కంపల్సరీగా ఇచ్చినప్పుడు ఆ కాన్స్టిట్యూషన్ మెడిసిన్ చాలా పకడ్బందీగా పనిచేస్తాయి. అట్లాగే మీకు సాంగ్విన్ టెంపరామెంట్ ఉన్నారు. సాంగ్విన్ టెంపరామెంట్ వాళ్ళు చాలా హుషారుగా ఉంటారు, ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు, వాళ్ళ కళ్ళల్లో ఇట్లా బాగా తేజవంతంగా ఉంటారు, ఎప్పుడు నీరసం అనేది కనిపించదు, వాళ్ళకు ధైర్యం ఎక్కువగా ఉంటుంది, ఏం చేయాలని అప్పటికప్పుడు చేస్తారు, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు, దేని విషయంలో కూడా బాధపడే తత్వం ఉండదు. వీళ్ళందరికీ వచ్చేటువంటి వ్యాధులు వేరే ఉంటాయి. వీళ్ళందరినీ వీళ్ళ మానసిక సమస్యల్ని, వీళ్ళ శారీరకంగా వచ్చినటువంటి సమస్యల్ని పరిగణలోకి తీసుకొని వీళ్ళకి ఒక మెడిసిన్ తయారు చేస్తాం. అట్లాగే ఈ 3 టెంపరామెంట్స్కి కూడా 3 రకాల మందుల్ని మేము సెలెక్ట్ చేస్తాము. మొదటి టెంపరామెంట్కు స్క్రాఫ్లోస్ అనేటువంటి ఒక మెడిసిన్ ఇస్తాము. అట్లాగే సెకండ్ టెంపరామెంట్కి వచ్చేసి మేము ఎంజియాటుకో అనే ఒక మెడిసిన్ ఇస్తాము. అట్లాగే ఫెబ్రిఫిగో అని ఇంకొక మెడిసిన్ ఇస్తాం. అదేంటి సార్? 3వ టెంపరామెంట్ ఏంటి సార్? మిక్స్డ్. ఓకే, రెండు ఉంటాయి. ఈ 2 ఉంటాయి వాళ్ళలో. మొదటి రకము టెంపరామెంట్, 2వ రకం టెంపరామెంట్స్ కలగలిసిపోయి ఉన్న వాళ్ళని మిక్స్డ్ టెంపరామెంట్ కింద చూస్తాం అనమాట. మరి వాళ్ళకి ఎటువంటి మెడిసిన్ ఇస్తారు? వాళ్ళకు ఉంటుంది మెడిసిన్. వాళ్ళకి ఏ గ్రూప్ మెడిసిన్స్ అని ఉంటాయి, యాంటీయాజిగో గ్రూప్ మెడిసిన్స్ అని మా దగ్గర ఉంటాయి. ఈ గ్రూప్ మెడిసిన్స్ వాళ్ళ మీద ఇచ్చినప్పుడు బాగా పనిచేస్తుంది అనమాట. అట్లాగే ఫెబ్రిఫిగో గ్రూప్ అని ఉంటుంది. ఫెబ్రిఫిగో గ్రూప్ కింద కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఆ ఫెబ్రిఫిగో గ్రూప్లో F1 అని ఉంటుంది, ఫెబ్రిఫిగో 1 అనే ఒక మెడిసిన్ ఉంటుంది మా దగ్గర. ఆ మెడిసిన్ ఇస్తాం. అట్లాగే మీకు లింఫాటిక్లో లింఫాటిక్ టెంపరామెంట్లో స్క్రాఫ్లోస్ అనేటువంటి ఒక మెడిసిన్ ఉంటుంది. ఆ మెడిసిన్ ఇస్తాం. అంటే ఏ మెడిసిన్ ఇచ్చినా ఇదైతే పకడ్బందీ ఖచ్చితంగా ఇస్తాం అనమాట. ఖచ్చితంగా ఇవ్వడం వల్ల దాని మీద మనం ప్రభావం, అంటే ఒక రోగిని శారీరకంగా, మానసికంగా, హెరిడిటికల్గా
అర్థం చేసుకొని వైద్యుడు చేసేటువంటి సిస్టమ్ని కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ అని చెప్పి చెప్పొచ్చు ఒక రకంగా. ఓకే, అయితే సార్ వీటన్నిటికీ కూడా అంటే మనం మాట్లాడితే వ్యక్తిత్వాలు తెలుస్తాయి, కానీ రోగాలు తెలియాలంటే డయాగ్నోస్ చేయాలి కదా సార్. ఇప్పుడు అలోపతిలో ఎన్నో స్కాన్స్ ఉంటాయి, బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. మరి ఎలక్ట్రో హోమియోపతిలో ఏ విధానాల ద్వారా డయాగ్నోస్ చేస్తారు? అంటే ఒక సిస్టమ్కి ఒక డయాగ్నోసిస్ సిస్టమ్ అనేది ఏమి లేదు ఇప్పుడు. అంటే మోడర్న్ సైన్స్లో చెప్పాలని అంటే లేదు. ఒకప్పుడు డయాగ్నోసిస్ సిస్టమ్ ఇంత డెవలప్ కాకముందు ఆయుర్వేదకు ఒక డయాగ్నోసిస్ టూల్ ఉండేది, అట్లాగే హోమియోపతికి ఒక డయాగ్నోసిస్ టూల్ ఉండేది. ఏ వాతాపిత్త కఫ అని అయితే మనం చెప్తున్నాం అదే డయాగ్నోసిస్ టూల్. అంటే దాని కింద కొన్ని వ్యాధులు వస్తాయి, వాళ్ళ మనస్తత్వం ఇవన్నీ అంచనా వేస్తారు. ఇప్పుడు అంతా కూడా అందరూ కూడా మోడర్న్ మెడికల్ సైన్స్ మీద డిపెండ్ కావాల్సి ఉంటుంది. మోడర్న్ మెడికల్ సైన్స్ చెప్పేటువంటి రిజల్ట్ మీద, అంటే ఆ డయాగ్నోసిస్ రిజల్ట్ మీద డిపెండ్ కావాల్సి ఉంటుంది మనము. అయితే డయాగ్నోసిస్ సైన్స్ అనేది ఇట్స్ ఏ సపరేట్ సైన్స్. ఓకే, అంటే నాట్ ఏ పార్ట్ ఆఫ్ అలోపతి. అంటే అలోపతి వాళ్ళు దాన్ని ఎక్కువగా స్వీకరించి ఉండొచ్చు, కానీ అది సపరేట్ సైన్స్ కిందనే మనం చూడాలి. ఆ సైన్స్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు, ఆయుర్వేద వాళ్ళు కానీ, యునాని వాళ్ళు కానీ, సిద్ధ వాళ్ళు కానీ ఎవరైనా ఉపయోగించుకోవచ్చు, అందులో తప్పేం లేదు. అంటే ఒక రోగం అంటే ఒక ఆర్గన్ ఎంత డ్యామేజ్ అయింది అనేది మెడికల్ డివైస్ చెప్తున్నది ఈ రోజున. అయితే ఇప్పుడు ఈ డయాగ్నోసిస్ సిస్టమ్, మోడర్న్ డయాగ్నోసిస్ సిస్టమ్ అంతా ఒక ఆర్గన్ పూర్తిగా మీకు ఇదైపోతేనే చెప్తుంది, అంటే మొత్తం పాడైపోతేనే చెప్తుంది. కానీ ఆ ఆర్గన్ చైతన్యవంతంగా పనిచేస్తలేదు అని చెప్పడానికి అది వైద్యుడు మాత్రమే చెప్తాడు. అంటే ఆ లక్షణాలు తీసుకుని, రోగ లక్షణాలు తీసుకున్న తర్వాత, పేషెంట్ని మాట్లాడిన తర్వాత ఆ రోగ లక్షణాలు తెలిసిన తర్వాత డాక్టరు ఈయన లివర్ చైతన్యవంతంగా పనిచేస్తలేదు కాబట్టి డైజెషన్ సరిగా ఉండలేదు అనేది చెప్తా ఉంటారు అన్నమాట దీనికి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు మాట్లాడి డయాగ్నోస్ చేసేయగలుగుతారు. ఆ తర్వాత ఏదన్నా కావాలి అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ కోసం మీరు టెస్ట్లు అవి రాస్తారు. అయితే సార్ మనం ఫస్ట్ అసలు క్రానిక్ ఎయిల్మెంట్స్ గురించే మాట్లాడుకున్నాం. క్రానిక్ ఎయిల్మెంట్సే తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షుగరు, బీపీ అనేది క్రానిక్ ఎయిల్మెంట్స్ లాగే. ఎందుకంటే ఒకసారి వస్తే మనం పోవాల్సిందే కానీ అవి పోవట్లేదు, కంటిన్యూస్గా మందులు వాడుతున్నారు. సో మరి అసలు ఈ క్రానిక్ ఎయిల్మెంట్స్లో బీపీ అండ్ షుగర్ మీరు పూర్తిగా అసలు మందులు వేసుకోకుండా మనం హ్యాపీగా జీవించే విధంగా క్యూర్ చేయగలుగుతారా? అలా చేసిన సిట్యుయేషన్స్ ఉన్నాయి. క్రానిక్ ఎలిమెంట్స్లో బీపీ, షుగర్ లాంటివి లైఫ్ స్టైల్ డిసీజ్, అవి జనరల్కి అంటే జబ్బుల కింద చూడడం. అది అంటే మీ మెటబాలిక్ సిస్టమ్ అబ్నార్మల్ కావడం వల్ల వచ్చినటువంటి ఒక ఇబ్బంది అది. అది మళ్ళీ తిరిగి మీ మెటబాలిక్ సిస్టమ్ని కనుక నార్మల్ చేస్తే నార్మల్ అయిపోతుంది. అట్లాగే బీపీ కూడా అంతే. బీపీ ఏమో అంటే బీపీ ఇంకా మిగతా కారణాలు కూడా ఉన్నాయి, దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు తెలుసుకుని వైద్యం చేయడం. అయితే మా వైద్య విధానం ఏంటంటే పూర్తి గ్రాస్ రూట్కి వెళ్ళి మేము వైద్యం చేస్తాం. ఎక్కడ కూడా సపోజ్ మేము షుగర్కి మందిస్తున్నాం అనుకోండి, మీరు షుగర్కి ఇప్పుడు మోడర్న్ సైన్స్ అంతా కూడా ఏంటంటే మోడర్న్ మెడికల్ సైన్స్ అంతా ఏంటంటే ఇన్సులిన్ ఇస్తుంది. మీకు షుగర్ వచ్చింది అని అంటే ఇన్సులిన్ ట్యాబ్లెట్ ఇస్తారు. ఎందుకు అని అంటే ఇన్సులిన్ అనేది మీ ప్యాంక్రియాసిస్ గ్రంథి ఉత్పత్తి చేస్తలేదు కాబట్టి అది తిరిగి ఉత్పత్తి చేయడం కోసము ఇన్సులిన్ని ఆల్టర్నేటివ్గా శరీరంలోకి పంపిస్తాం, ట్యాబ్లెట్ రూపంలో కానీ లేదా ఇంజెక్షన్ రూపంలో కానీ. అయితే అక్కడ మేము దాన్ని అర్థం చేసుకునే పద్ధతి ఎట్లా ఉంటుందని అంటే ప్యాంక్రియాసిస్ గ్రంథి అనేది ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తలేదు. అది ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తేనే మీరు తిన్నటువంటి ఆహారం గ్లూకోజ్గా మార్చి శరీరానికి శక్తిని అందించేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే అక్కడ ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతలేదో మీరు తీసుకున్నటువంటి ఆహారం గ్లూకోజ్గా మార్చదు, అది యూరిన్ నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది, శరీరానికి అందదు అది. కాబట్టి మేము ఎట్లా మా డయాగ్నోసిస్ ఎట్లా ఉంటుందని అంటే మేము చూసే పద్ధతి ఎట్లా ఉంటుందంటే మా ఫిలాసఫీ ఎట్లా ఉంటుందని అంటే మీకు ప్యాంక్రియాసిస్ గ్రంథి ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తలేదు. ఎందుకు ఉత్పత్తి చేస్తలేదు అని అంటే ప్యాంక్రియాసిస్ గ్రంథి సరిగ్గా పనిచేస్తలేదు, దాంట్లో బీటా సెల్స్ పనిచేస్తలేవు లేదా ఇంకొకటి కారణాలన్నీ ఉంటాయి. ఎందుకు పనిచేస్తలేదు అని అంటే ప్యాంక్రియాసిస్ గ్రంథికి మదర్ ఆర్గన్ వచ్చేసి గాల్ బ్లాడర్. అంటే గాల్ బ్లాడర్ తన సీక్రెషన్స్ని సరిగ్గా ప్యాంక్రియాసిస్ గ్రంథికి అందిస్తలేదు. ఎందుకు అందిస్తలేదు గాల్ బ్లాడర్ ఎందుకు అందిస్తలేదు అని మనం ఆలోచించినప్పుడు గాల్ బ్లాడర్కు మదర్ ఆర్గన్ వచ్చేసి లివర్ తన జ్యూసెస్ సరిగ్గా ఉత్పత్తి చేయక, తన డైజెస్టివ్ జ్యూసెస్ని సరిగ్గా ఉత్పత్తి చేయక గాల్ బ్లాడర్కు అందిస్తలేదు. అందేకపోవడం వల్ల అక్కడ జ్యూసెస్ని తీసుకొని తయారు చేసుకోవాల్సినటువంటి సీక్రెషన్స్ తయారు కాక ఈ గాల్ బ్లాడరు ఇక్కడ అందిస్తలేదు. అయితే లివర్కి ఏమైంది మరి అని అంటే మీరు చాలా రోజులుగా తీసుకునేటువంటి ఆహారాల్లో మార్పులు, మీరు సమయానికి తినకపోవడం కావచ్చు, తినకూడనివి తినడం కావచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి. అయితే వీటన్నిటి మీద కూడా లివర్కు కూడా మదర్ ఆర్గన్ ఒకటి ఉంటుంది, అది పిట్యూటరీ గ్లాండ్.
పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీ అది మీకు బ్రెయిన్లో ఉంటుంది. సో దానికి దేనికి లింక్ ఉంటుంది అంటే మీ మానసిక ఒత్తిడి కూడా మీ లివర్ మీద పనిచేస్తూ ఉంది. అంటే మీరు ఎప్పుడైతే మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు, అట్ ద సేమ్ టైం మీ ఆహార నియమాలు సరిగ్గా లేవు. మీరు తీసుకునేటువంటి ఆహారం అన్నీ కూడా మీరు జంక్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు, ఆయిల్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు, విపరీతమైన నాన్ వెజ్ తీసుకుంటూ ఉంటారు, సమయానికి తీసుకోరు, అది ఎంత శరీరం ఎంత డైజెషన్ చేసుకుంటుందో తెలుసుకోకుండా ఎంత పడితే అంత లోపల వేస్తూ ఉంటాం. ఇవన్నీ రకరకాల కారణాలు, చాలా శారీరక శ్రమ ఉండదు, ఇవన్నీ కారణాలు ఉంటాయి. సో ఇవన్నిటి వల్ల వస్తాయి. అయితే మేము ఇచ్చే ట్రీట్మెంట్ కనుక మా మందులు కనుక మీరు చెక్ చేస్తే ఏ ల్యాబ్లో చెక్ చేసినా మేము ఇన్సులిన్ ఇవ్వం. ఇన్సులిన్ అనేది మా మందులో అసలు ఉండనే ఉండదు. మేము ఇస్తే లివర్కి ఇస్తాం మందు, ఇస్తే పిట్యూటరీకి ఇస్తాం, లేదా ఇవి రెండింటికి కల్పిస్తాం. ఇంకా అతనికి సంబంధించినటువంటి ఇంకా ఏమున్నాయి అంటే రోగబాధలు ఏమున్నాయో తెలుసుకొని వాటి అన్నిటికీ కల్పిస్తాం. మేము ఎక్కువగా మెడిసిన్ని కాంప్లెక్స్ మెడిసిన్ యూజ్ చేస్తాం. కాంప్లెక్స్ మెడిసిన్ అంటే ఏంటంటే వివిధ రకాలైన మందుల్ని కాంప్లెక్స్ చేయడం. ఎందుకనంటే మనిషే కాంప్లెక్స్ అసలు, అంటే మనిషికి వచ్చే రోగాలు కూడా కాంప్లెక్స్. మీరు చెప్తున్నటువంటి ఒక రోగము ఒక్క రోగంగా ఉండదు, అది రకరకాల ఇంకా అనేక రకాలైనటువంటి సిమ్టమ్స్ని కలుపుకొని ఉంటుంది, ఈ రోగ లక్షణాలు కలుపుకొని ఉంటుంది. ఇవన్నింటికి సైడ్గా ఇంకొన్ని రోగాలు వస్తాయి. ఫర్ సపోజ్ మీకు హెడ్ఏక్ వస్తుంది, హెడ్ఏక్ వస్తే జీర్ణ వ్యవస్థ మీద దాని ప్రభావం ఉంటుంది. అంటే జీర్ణ వ్యవస్థ సరిగా లేకపోతే మీకు హెడ్ఏక్ రావచ్చు. అవునా? మీ జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక వేగస్ నెర్వ్ ఇరిటేట్ అవ్వడం వల్ల కూడా మీకు హెడ్ఏక్ రావచ్చు. అవును, ఎక్కువసేపు తినకపోతే మనకి హెడేక్ వస్తుంది. కరెక్ట్. అవును, కాబట్టి ఇవన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. మీకు హెడ్ఏక్ వస్తే మీకు హెడ్ఏక్ మంది ఒకటే ఇస్తే పనిచేయదు. మీకు ఎక్కడి నుండి హెడ్ఏక్ వస్తుంది, మీకు ఒకవేళ జీర్ణాశయం నుండి మీకు ఇరిటేట్ అయిందనుకోండి, వేగస్ నెర్వ్ ఇరిటేట్ అవుతూ ఉంటే అక్కడి నుండి వస్తుంది అనుకుంటే అక్కడి నుండి మెడిసిన్ ఇస్తాం. లేకపోతే ఇంకా రకరకాల కారణాలు ఉంటాయి. ఈ కారణాలన్నింటినీ కలిపి మేము మెడిసిన్స్ ఇవ్వడం కాంప్లెక్స్ మెడిసిన్గా ఇస్తాం. అందుకోసమే మేము ఇచ్చే ఒక మందులో ఒక 10-15 మొక్కలు ఉంటాయి. ప్రతి మందులో కూడా ఒక 6-7 మొక్కలు, ఒక 10-15 మొక్కలు, ఇవన్నిటి మిళితం చేసేసి ఇస్తాం అన్నమాట. సో దానివల్ల చాలా ఈజీగా ఆ పేషెంట్కు ఆ రోగబాధలు తగ్గేటువంటి అవకాశం ఉంది. సార్, అయితే ఇప్పుడు మనకి యూజువల్గా కూడా కొన్ని మొక్కల గురించి చెప్తూ ఉంటారు కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ రోజు తులసాకు నమలండి, ఇలాంటివి చెబుతూ ఉంటారు కదా సార్. అలా మనకి తులసి అంటే మందు అని, పసుపు అన్నా కూడా మందు అని ఇలా అనుకుంటూ ఉంటాం, అంటే మెడిసిన్ అనేసి. సో మీరు కూడా ఇలాంటివి రెగ్యులర్గా మన ఇండియాలో దొరికే మొక్కలే వాడుతూ ఉంటారా? ఎటువంటి మొక్కలు వాడతారు? వాటిని ప్రత్యేకంగా పెంచుతారా, లేదంటే పొలాల్లో నుండి అలానే తీసుకుంటారా? మీరు అన్నది నిజమే. అంటే పసుపు కానివ్వండి, లేకపోతే తులసి కానివ్వండి, లేకపోతే మిరియాలు కానివ్వండి, లేకపోతే వంటగదుల్లో మనకు దొరికేటువంటి అనేక రకాల దినుసులు కూడా మందులుగా పనిచేసే మాట నిజమే. అయితే చాలామంది చెప్పేటువంటి విధానం ఏంటంటే ఇవి తినండి సరిపోతుంది. కాదు, అంటే అందులో ఉన్న మెడిసిన్ మాత్రమే పనిచేస్తుంది, అందులో ఉన్న మందు గుణాలు మాత్రమే పనిచేస్తాయి. క్యాన్సర్కు పసుపు మందు అని చెప్పేసి ఈ రోజున సైన్స్ కూడా చెప్తున్నది, మెడికల్ సైన్స్ కూడా చెప్తున్నది. కానీ మరి మనం రోజు పసుపు తింటున్నాం కదా, క్యాన్సర్ ఎందుకు వస్తున్నది అని అంటే అందులో అటువంటి మెడిసిన్ భాగాన్ని మనం వేరు చేయకుండా ఊరికే తినడం వల్ల ఉపయోగం ఉండదు. అన్నిట్లలో ఆ ఉపయోగం ఉండదు. కొంత ఉపయోగం ఉంటే ఉండొచ్చు, తులసి వల్ల వాటి వల్ల కొంత ఉపయోగాలు ఉండొచ్చు, లేవని కాదు. అయితే మేమేం చేస్తామంటే దాన్ని నేను ఇందాక చెప్పిన పద్ధతిలో, అంటే ఏదైతే కోహబేషన్ అనేటువంటి మెథడ్ ద్వారా స్పాజరికేషన్ తీస్తామో, అంటే మొక్కలో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి భాగాన్ని మేము తీస్తాం. అంటే అందుకోసం ఎలక్ట్రో హోమియోపతి అన్నాము. ఇక్కడ ఎలక్ట్రో అంటే ఏంటంటే బయో ఎనర్జీ అని అర్థం. అంటే మొక్కలో ఉన్నటువంటి బయో ఎనర్జీని వెలికి తీసి అది మానవ శరీరం పైన ఉపయోగించడాన్ని ఎలక్ట్రో హోమియోపతి అని చెప్పేసి చెప్తాం. సో దానివల్ల ఏంటంటే ఆ సున్నితంగా ఆ సూక్ష్మంగా ఉన్నటువంటి మందుని, అంటే ఆ రోగం మీద పనిచేసే సూక్ష్మమైనటువంటి పదార్థాన్ని మేము మందుగా ఉపయోగించడం వల్ల ఆ రోగాన్ని మనము అరికట్టవచ్చు. ఇందులో వాడే మొక్కలు వచ్చేసి మేము మామూలుగా కూరగాయల నుండి మొదలుకొని, అంటే ఈవెన్ ఓట్స్ కూడా మా మెడిసిన్లో ఉంటుంది. ఓట్స్ నుండి కూడా మేము మెడిసిన్ తీస్తాం, వెల్లుల్లి నుండి కూడా తీస్తాం, ఉల్లి నుండి కూడా తీస్తాం. ఎలియం సేపా అని అంటాం. ఎలియం సేపా అనేది ఉల్లికి సంబంధించినటువంటి జాతి అది. సో అట్లా అనేక రకాలైనటువంటి మొక్కలు, కొన్ని వృక్ష జాతులు ఉంటవి, కొన్ని తీగ జాతులు ఉంటవి, కొన్ని మొక్కలు వేర్ల నుండే తీస్తాము, కొన్ని మొక్కలు ఆకుల నుండే తీస్తాము, కొన్ని రకాల మొక్కలు పువ్వులు మాత్రమే తీసుకుంటాము, కొన్ని రకాల మొక్కలు సమూలం తీసుకుంటాము, వేర్లు, మొక్కలు, తీగ, కాండము అన్నీ తీసుకుంటాము. కాబట్టి ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. దాన్ని తీసుకొచ్చేసి ఆ పులియబెట్టి అది చేస్తాము. ఇప్పటికీ మేము అంటే కౌంట్ సీజర్ మేటి చెప్పిన ప్రకారంగా 114 మొక్కల్ని ఉపయోగించేవాళ్ళం. ఇప్పుడు అనేక రకాలైన మొక్కలు ఇందులో యూజ్ అవుతున్నవి. ఇందులో
భారతదేశానికి సంబంధించిన మొక్కలు ఉన్నవి, ఇతర దేశాలకు సంబంధించినటువంటి మొక్కలు ఉన్నవి. ఇతర దేశాల్లో చాలా అరుదుగా దొరికే మొక్కల్ని కూడా ఆ స్పాజరిక్ ఎసెన్స్ ద్వారా తయారు చేసేసి అది మేము మందులుగా ఉపయోగిస్తున్నాం. ఓకే సార్. అయితే ఇప్పుడు వర్షాకాలం కదా సార్, పైగా ఇప్పుడు వస్తున్న కంటిన్యూస్ వర్షాలకి పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ జ్వరాలు ప్లస్ జలుబులు. అండ్ జలుబు జ్వరం అంటే ఇన్ఫెక్షన్ ఊరికే పాకిపోతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే భయం. అసలు మొన్నటి వరకు వారం రోజులు స్కూళ్ళకు కూడా సెలవు ఇచ్చారు, కానీ ఇప్పుడు వెళ్ళే కొద్దీ జలుబులు అంటించుకొని వచ్చేస్తూ ఉంటారు. సో అలా వయసు పరిమితం కాకుండా, వయసుకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సీజన్ ఇప్పుడు వచ్చే 2-3 నెలలు ఇన్ఫెక్షన్ బారిన పడతారు కదా సార్. మరి ఈ ఇన్ఫెక్షన్స్కి జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ఈ వాతావరణంలో ఎలక్ట్రో హోమియోపతి ద్వారా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చా? అండ్ మీ దగ్గర ఎటువంటి మెడిసిన్స్ ఉంటాయి జలుబుకి? ఇవన్నీ చిన్న చిన్న రోగాలు కదా సార్. అంటే ప్రకృతిలో ఉండేటువంటి గుణం ఏంటంటే ఒక కాలం నుండి ఇంకో కాలానికి మారుతున్న కాలం సంధి కాలంలో. అంటే మనం గత సమ్మర్ నుంచి వెళ్ళి ఇప్పుడు రెయిన్ సీజన్లోకి వచ్చేసాం. అంటే విపరీతమైన ఎండల కాలం నుండి వర్షాకాలంలోకి వచ్చేసరికి ఈ సంధి కాలంలో కొద్దిగా మానవ శరీరాలు ఆ మార్పును తట్టుకోవడం కొద్దిగా ఇబ్బందిగా మారుతుంది. అందుకోసం అని చెప్పేసి దాంతోపాటుగా ఆ వర్షాలు తీసుకొచ్చేటువంటి ఆ నీళ్ళలో వచ్చేటువంటి వైరస్లు, ఇవన్నీ కూడా కారణాలు ఉంటాయి. మనకి కొద్దిగా సిటీ పీపుల్ కంటే కూడా పల్లెటూరు పిల్లల్లో ఇది ఎక్కువ చూస్తూ ఉంటాం. పల్లెటూరు పిల్లల్లో ఒకటి రోగనిరోధక శక్తి తక్కువ ఉండడం, అంటే సరైన ఆహారం తీసుకోకపోవడం, లేదంటే వాటికి ఎక్కువ గురి కావడం, అంటే ఎక్కువగా ఆ వాటర్ కానీ అది కానీ వాళ్ళకి ఎక్కువగా అంటే అవన్నీ ఉండడం, అంటే కొంచెం పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది, పెంట కానీ ఉన్నది ఉంటుంది. సరే ఇక్కడ కూడా కొన్ని ఉంటాయి, సిటీలో కూడా కొన్ని ఉంటాయి. ఇవన్నిటికీ కూడా ఏంటంటే రోగనిరోధక శక్తి తక్కువ ఉండడమే కారణం చెప్పినాం. మనం రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్న పిల్లలలో చూడండి పెద్దగా వాళ్ళు గురిగారు. వాటికి రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న పిల్లలు తొందరగా గురవుతారు. అట్లాంటప్పుడు ఏంటంటే కొంత ఆహారము, మంచి సమతుల్య ఆహారం తీసుకోవడం ఒకటి, మందులు వాడడం ఒకటి. మందులు మా దగ్గర ఎలక్ట్రో హోమియోపతిలో ఉండేటువంటి మందులు చాలా రకమైన మొక్కల నుండి తీసినటువంటి స్పాజరిక్ ఎసెన్స్ ఈ జలుబు మీద కానివ్వండి, కాఫ్ మీద కానివ్వండి, లేకపోతే ఫీవర్స్ మీద కానివ్వండి, సీజనల్ రోగాల మీద చాలా అద్భుతంగా మా మెడిసిన్స్ పనిచేస్తవి. మేము చాలామందికి అవి ఇస్తూ ఉంటాము. సీజనల్లో కొద్దిగా అసలు రాకుండా కూడా, అంటే ఇమ్యూనిటీని డెవలప్ చేసి పిల్లల్లో పదే జలుబు వస్తుంది అనుకోండి, వాళ్ళకి ఇమ్యూనిటీ డెవలప్ చేయడం కోసం కూడా కొన్ని మందులు ఇస్తాం సార్. అయితే ఈ ఎలక్ట్రో హోమియోపతి అనేది ఏ రోగానికైనా తీసుకోండి, ఎఫోర్డబిలిటీ ఎలా ఉంటుంది? ఎఫోర్డబిలిటీ చాలా ఈజీగా ఉంటుందండి. అంటే మిగతా ఇప్పుడు మనం ఏదైతే మోడర్న్ సైన్స్ అలోపతి అని చెప్తున్నామో దాని మీద చూసినప్పుడు దీని ఎఫోర్డబిలిటీ చాలా తక్కువగానే ఉంటుంది. దాని మీద చూసినప్పుడు చాలా తక్కువ ఉంటుంది. అలోపతి మీద మనం కంపేర్ కనుక చేసుకుంటే చాలా తక్కువగా ఉంటుంది. చాలా తక్కువలో ఈవెన్ పేదవాళ్ళకు కూడా ఈ మెడిసిన్ అందించేటువంటి అవకాశం ఉంది. మేము అందుకోసం ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా మేము కోరేది ఏంటంటే ఈ రీసెర్చ్ కోసం సహకరించండి, ఈ సిస్టమ్ను డెవలప్ చేయండి. ఈ సిస్టమ్ను డెవలప్ చేయడం వల్ల ఒక మంచి వైద్య విధానం ప్రజలకు అందుతుంది అని చెప్పేసి మేము కోరుతున్నాం. సెంట్రల్ గవర్నమెంట్తో కూడా మా చర్చలు జరుగుతున్నవి. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఐడిసి అని ఒక కమిటీని వేసింది, ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీ అంటారు దీన్ని. ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీలో 29 మంది నిపుణులు దాంట్లో ఉన్నారు. వాళ్ళకి మేము మా సైంటిఫిక్ డాక్యుమెంటేషన్ అంతా కూడా వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళు పర్సూ చేస్తున్నారు. బహుశా అది ఓకే అయితే కొద్దిగా రీసెర్చ్ వైపు కానివ్వండి, ఈ మెడిసిన్ ఇంకా కొద్దిగా ప్రజల్లో తీసుకుపోవడానికి చేయవచ్చు. అయితే సార్, ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇన్ని ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ తర్వాత మీరు ఎంతో మంది పేషెంట్లను ట్రీట్ చేసి ఉంటారు. సో ఎప్పుడైనా సరే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంటేనే మనకి ఎక్కువ ట్రస్ట్ వస్తుంది. అందరికీ అన్ని విషయాల్లో ట్రస్ట్ ఇష్యూస్ ఉంటున్నాయి కదా సార్. సో అసలు మిరకల్ లాంటి ఒక కేస్ మీరు చెప్పగలుగుతారా? మీ ఎక్స్పీరియన్స్లో మీరు ట్రీట్ చేసిన ఒక మిరకల్ కేస్, అసాధ్యం అనుకున్నది సాధ్యమై. చాలా కేసులు ఉన్నాయండి. మిరకల్గా జరిగిన కేసులు. ఇప్పుడు లంగ్ క్యాన్సర్ ఉంది. ఒక లంగ్ క్యాన్సర్ పేషెంట్, నాకు ఒక మిత్రుడు, ఆయన నిజానికి ఆయనను కూడా నేను చూడలేదు, కానీ ఆయన నాకు రెఫర్ చేశాడు ఒక పేషెంట్. లంగ్ క్యాన్సర్ ఆయనకి ఇంకా చాలా తక్కువ టైం ఇచ్చారు, 6 months టైం ఇచ్చారు. 6 months కంటే ఎక్కువ బతకడని చెప్పేసి ఆయన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. ఆయన అంటే పేషెంట్ కూడా చాలా ధైర్యంగా ఉంటాడు. నేను 6 months బతుకుతాను, మీరు ఏమైనా నాకు హెల్ప్ చేస్తే కొద్దిగా ఎక్కువ కాలం బ్రతుకుతాను ఆయన చాలా ధైర్యంగా చెప్పాడు. అది కూడా మాకు బాగా ఉపయోగపడుతుంది. అంటే పేషెంట్ ధైర్యంగా ఉండడం అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. మేము ట్రీట్మెంట్ చేసాము. అసలు ఆ విజయవాడలో ఆయన ట్రీట్మెంట్ నడుస్తుంది, క్యాన్సర్ ట్రీట్మెంట్. ఆయన ఒక 3 months తర్వాత పోతే
అసలు ఒక 70% తగ్గిపోయింది. అప్పటికి ఒక 30% మాత్రమే ఉంది ఆ లంగ్లో ఉన్నటువంటి ట్యూమర్ ఏదైతే ఉందో. అట్లాగే ఒక కిడ్నీ క్యాన్సర్, కిడ్నీ మీద చాలా పెద్ద ఒక ట్యూమర్ వచ్చింది. ఆ ట్యూమర్ని మేము అది కూడా 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సర్, మెటాస్టాటిస్ అయిపోయింది, వేరే భాగాల్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు మేము స్టార్ట్ చేసాము, అది అంతా కూడా కంట్రోల్ అయిపోయింది. ఆ తర్వాత ఒక 3 years తర్వాత ఆయనకి వాళ్ళు మళ్ళీ MRI చేసి చూస్తే అసలు చాలా చిన్న కంతి మాత్రమే మిగిలింది. మిగతాది కూడా మిగతా అంతా కూడా ఆయనకి తగ్గిపోయింది. అట్లా అనేక రకాల క్యాన్సర్స్ని మేము చేయడం జరిగింది. కొన్ని రకాలైతే ల్యూపస్ అని ఒక జబ్బు ఉంటుంది. ఆటో ఇమ్యూన్ జబ్బు. దానికి ఏం ఆటోఇమ్యూన్ డిసీజ్, అనేక ఆటోఇమ్యూన్ డిసీజ్లలో మేము చాలా ప్రభావవంతంగా మేము మెడిసిన్స్ని మేము సక్సెస్ చేసాము. ల్యూపస్లో ఇప్పుడు మీకు శ్రీకాకుళం నుండి ఒక పేషెంట్ వచ్చాడు నా దగ్గరికి. ఆ పేషెంట్ ఎక్కడెక్కడో తిరిగి ల్యూపస్ అని తెలుసుకున్న తర్వాత పాపం బాగా బాధపడ్డాడు. చిన్న ఏజ్ ఆయనది, బిలో 30 అనమాట, 26, 27. అప్పటికి ఆయన ఏంటంటే ఈ రైల్వే ఇంజన్ డ్రైవర్ ఏమంటారు వాళ్ళను, అయితే ఆ ఇంజన్ డ్రైవర్ ఆయన. అయితే ఆయన చాలా చోట్ల తిరిగాడు. విశాఖపట్నంలో ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన నా అడ్రస్ ఇచ్చారు. అడ్రస్ ఇచ్చి నువ్వు ఒకసారి ఈ డాక్టర్ గారిని కలువు అంటే ఆయన వచ్చారు. వస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. ఆయన అసలు బ్రహ్మాండంగా బాగా అయిపోయాడు. ఇప్పుడు ఆ తర్వాత ఆయన 4 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు 2 పిల్లలు ఆయనకి. చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు. సార్ లూపస్ అసలు తగ్గదు, దానివల్ల కిడ్నీ ఫెయిల్ అవుతుంది, చేతులు ఇంకొక కేసు ఇప్పుడు కూడా నా చేతిలో ఉంది. ఇవాళ ఇప్పుడు నేను రాంగ్ కూడా ఫోన్ చేశారు, అన్ని రిపోర్ట్స్ అన్ని నెగిటివ్స్ వచ్చాయి సార్, బాగుంది అని చెప్పేసి. అంటే గత 6 నెలలుగా మా దగ్గర ట్రీట్మెంట్ జరుగుతుంది. అసలు ఆ పేషెంట్ కూడా అది లంగ్స్కి కూడా వెళ్ళిపోయి చాలా రకాలైన ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఫేస్ చేసిండ్రు. ఇప్పుడు చాలా బాగా తింటున్నారు. అంతకుముందు తినడం కష్టమైపోయింది పేషెంట్కి, తింటున్నారు, వాళ్ళ నార్మల్ లైఫ్ అంతా గడుపుతున్నారు. అట్లాగే మీకు రుమాటైడ్ ఆర్థరైటిస్ కూడా ఆటోఇమ్యూన్ డిసీజెస్. అట్లాగే మీకు అనేక సోరియాసిస్ కేసులు మా దగ్గర ఫొటోస్ ఉంటాయి, చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. సోరియాసిస్ ఒళ్ళంతా ఇట్లా పాము చర్మంలాగా అయిపోయిన కేసులు కూడా చాలా బ్రహ్మాండంగా అయిపోయింది. మీకు ఇక్కడి నుంచి గద్వాల నుండి ఒక కేసు వచ్చింది, ఒళ్ళంతా వచ్చేసింది. పాపం ఆ పిల్లోడు కూడా అన్మ్యారీడ్ పిల్లోడు, పెళ్లి కావడం చాలా కష్టంగా ఉండి తగ్గిపోయింది. ఇప్పుడు ఆయన పెళ్ళి అయిపోయింది, హాయిగా ఉన్నాడు. అట్లా అనేక మిరాకిల్స్ ఉన్నాయి. అసలు మేము ఒక్కోసారి మాకే ఆశ్చర్యం వేస్తాయి, ఎన్ని మిరాకిల్స్ జరుగుతాయంటే. అంటే ఇదంతా కూడా మా గొప్పతనం కాదు, అంటే చెప్పాలనంటే మేము కాదు వైద్యులము, ప్రకృతి వైద్యుడు, అసలు వైద్యుడు ప్రకృతి. ఆ నేచర్ నుండి మనము నేర్చుకోవాల్సిందే, నేచర్ నుండి మనం తీసుకోవాల్సిందే. నేచరే గొప్ప వైద్యుడు, నేచర్ కంటే మించిన వైద్యుడు ఈ ప్రపంచంలో ఇంకా ఉన్నాడని చెప్పేసి నేను అనుకోను. సార్ ప్రతి ఒక్క విషయాన్ని అందరికీ సామాన్యులకు కూడా అర్థమయ్యేట్టు చెప్పారు సార్. అయితే ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరూ లాస్ట్లో ఒక చిన్న పాయింట్ ఖచ్చితంగా అడుగుతారు, అందుకోసమే నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. మనం ఇందాక డిస్కస్ చేసాం, మన ఇంట్లో కిచెన్లోనే ఎన్నో మందులు ఉంటాయి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేవి అనేసి. సో రెగ్యులర్గా ప్రతి హ్యూమన్ బీయింగ్ తీసుకోవాల్సిన ఆ న్యాచురల్ పండ్లు కానివ్వండి, లేదంటే దినుసులు కానివ్వండి, తులసాకు లాంటి ప్లాంట్ బేస్డ్ థింగ్స్ కానివ్వండి, ఏమైనా 3 చెప్పగలుగుతారా? అంటే అట్లా ఏం లేదండి, ఒక 2, 3 కాదు. అంటే చాలా రకాలైన ప్రకృతి ఇచ్చినటువంటి చాలా రకాలైనటువంటి ఆహార పదార్థాలు మనిషికి అవసరమే. రకరకాల పళ్ళు కూడా ఏ ఒక్క పండు తింటే లాభం లేదు, రకరకాల పళ్ళు తినండి. అందుకోసం నేను నా పేషెంట్కి ఎప్పుడు సజెస్ట్ చేసేది ఏంటంటే ఎనీ 4 types ఆఫ్ ఫ్రూట్స్ పెట్టుకోండి, 4 రకాల ఫ్రూట్స్ పెట్టుకోండి. ఆ ఫ్రూట్స్ కొన్ని ముక్కలు తీసుకోండి అని చెప్పేసి. అంటే మీరు జంక్ ఫుడ్స్ మానేయడము, ఆయిల్స్ మానేయడము, స్మోకింగ్ మానేయడము, ఆల్కహాల్ మానేయడంతో పాటు ఇవి చేయాలి. ఇవన్నీ తింటాను, అది కూడా తింటాను అంటే మళ్ళీ లాభం ఉండదు. కాబట్టి అట్లాగా ఆయిల్ అంటే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఈ రోజులలో ఆయిల్. చాలామంది మా పేషెంట్స్ కూడా ఏ ఆయిల్ మంచిది సార్ అని అడుగుతారు. ఆయిల్ అనేది ఆయిలే, ఈ ఆయిల్ అనేది ఏది లేదు, ఏ ఆయిల్ అయినా ఒకటే. అదేంటి సార్ నువ్వుల నూనె కూడా మంచిది అంటారు కదా? నువ్వుల నూనె మంచిదే, అంటే అంత ఆహారంగా తీసుకోవాల్సినంత అవసరం లేదు. ఇప్పుడు నువ్వుల నూనె మంచిదే, కొన్ని రకాలకు మంచిదే. అట్లా అని చెప్పేసి ఈ నూనె తీసుకుంటే అంటే ఏ నూనెలో కొలెస్ట్రాల్ ఉండే సార్, నా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, నేను ఫలానా నూనె వాడుతున్నాను, ఎందుకనంటే ఆ టీవీలో చెప్పారు సార్ ఆ నూనెలో కొలెస్ట్రాల్ ఉండదు, మా దాంట్లో 0 కొలెస్ట్రాల్ ఉందని చెప్తుంటారు వాళ్ళని. అంటే వాళ్ళ నూనె కాదు బాబు, ఏ నూనెలో అయినా 0 కొలెస్ట్రాలే ఉంటుంది. ఏ నూనెలో కూడా కొలెస్ట్రాల్ ఉండదు. ఎప్పుడైతే మనము దాన్ని వండడం కోసం వేడి చేస్తామో అక్కడ కెమికల్ రియాక్షన్ జరిగి అది తినడం వల్ల శరీరము కొలెస్ట్రాల్ని పెరిగిపోయేటట్టుగా చేస్తుంది. అంతే తప్ప ఈ ఆయిల్ అని లేదు. ఆయిల్ ఎంత తక్కువ తింటే అంత మంచిది, తక్కువ తినడం మంచిది, అది చెప్తూ ఉంటాం. ఇంకా సరే వంటిట్లో ఉండేటువంటి దినుసుల వల్ల దీనివల్ల ప్రతి దినుసుకి దాని యొక్క మెడికల్ గుణాలు ఉన్నవి, దాన్ని పాటిస్తూ ఉంటే మంచిదే.
ఓకే సార్. సార్ చాలా చాలా విషయాలు తెలుసుకున్నాం సార్ ఈరోజు. డెఫినెట్గా ఒక్కొక్క డిసీజ్కి సంబంధించి అండ్ వ్యూస్ మీకు కూడా ఏదైనా ఆరోగ్య సమస్య ఉండి దాని గురించి చమన్ సింగ్ సార్ వల్ల తెలుసుకోవాలి అనుకున్నా కూడా మీరు ఖచ్చితంగా కమెంట్ చేయొచ్చు ఈ వీడియో కింద. డెఫినెట్గా మనం దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. బట్ ఈరోజైతే మాకు తెలియని ఎన్నో విషయాలని చాలా వివరంగా చాలా పేషెన్స్తో తెలియజేశారు. థ్యాంక్స్ అ లాట్ అండి. థ్యాంక్ యూ అపర్ణ గారు.